హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అక్కడ నుండి వజ్రాలకు ట్రాక్టర్ల మీద మంది అయితే వస్తున్నారు ఎట్లానికి. ఇక్కడైతే మనం ప్రజెంట్గా జొన్నగిరిలోనే ఉన్నాము. నేనైతే కొత్త ప్లేస్కి అయితే వచ్చాను. చుట్టూ చూడండి ఎటు కొండలు ఉన్నాయో చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్కి అయితే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే వాళ్ళు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ సపోర్ట్ ఉండాలి నాకు. మీరు సపోర్ట్ ఉంటేనే కొంచెం మన వీడియో ముందుకు వెళ్తాం అనమాట. ఇక చూడండి, మనం వచ్చిన రాగానే మంచి స్టోన్ అయితే దొరికింది మనకు. ఇక చూడండి ఇలా ఉంది ఇది. దీని మీద మనం వాటర్ చల్లినామంటే నీట్ కనపడుతుంది స్టోను. జొన్నగిరిలో మనకు ఎక్కువ ఇలాంటి స్టోన్స్ కనపడుతుంటాయి. ఇక్కడ అన్నీ చూసుకుంటే మనకు కింబర్ స్టోన్స్. ఇక చూడండి, ఇవన్నీ మనకు కింబర్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. ఇవి చూపించిన కదా గత వీడియోలో, పాత వీడియోలో మనకు. ఇది ఎంత లావా నుంచి వెలువనేది అనమాట. ఇది ఎక్కువ మనకు ఇటు చూసుకున్నట్టు చూడండి, మొత్తం కింబర్ స్టోన్స్ ఉన్నాయి చూడండి. ఇదిగో ఇదల్లా వచ్చేసి మనకు కింబర్ స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ క్రిస్టల్స్ కానీ అలాంటి కానీ కనపడతలేవు. కొంచెం దానికి సంబంధించిన స్టోనే కానీ ఇది చూడండి ఎలా మెరుస్తుంది స్టోను. మీరు మాత్రం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగో చూడండి మొత్తం కింబర్ స్టోన్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇది అగ్నిపర్వతం నుంచి, లావా నుంచి ఏర్పడింది అనమాట. మనం ప్రతి చోట నీట్గా వెతకాలి. వెతికినప్పుడే మనకి ఏదైనా దొరుకుతుంది అనమాట. ఇక చూడండి లావా నుంచి మొత్తం ఇది ఎలా ఏర్పడిందో. ఈ వేడిగా అనేది మనకు దాని ద్వారానే మనకు డైమండ్ అనేది పుడుతుంది అనమాట. ఇదల్లా మనకు ఇక చూడండి స్టోన్ ఎంత డిఫరెంట్గా ఉందో. ఇదల్లా అగ్నిపర్వతం నుంచి ఏర్పడింది అనమాట. వీటి ద్వారానే మనకు డైమండ్స్ అనేది ఏర్పడతాయి. ఇది నుంచి ఇది చూడండి ఇలా కరిగిందో రాయి స్టోన్ అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే డిఫరెంట్ స్టోన్స్ అయితే కనపడుతున్నాయి చూడండి. ఇదిగో ఇంతవరకు మీకు అది చూపించే కదా లావాది. ఇది వచ్చేసి మనకు అంతా వైట్ స్టోన్ అనమాట. ఇది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి అంతా వైట్ స్టోన్ ఏ విధంగా ఉందో. మనకి ఈ ప్రదేశంలో అంతగా చూడండి కొండలు ఏ విధంగా ఉన్నాయో. మనము జొన్నగిరిలో కొంచెం ముందుకు వచ్చినామంటే అంతా కొండ ప్రాంతమే ఉంటుంది అనమాట. ఆ కొండ ప్రాంతంలోనే మనకు దగ్గరలోనే ఖచ్చితంగా అయితే మీరు బాగా నీట్గా వెతకండి. వెతికినప్పుడే మనకు డైమండ్ అనేది దొరికేది మాత్రం కనపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టోన్ చూడండి ఒకసారి. దీన్ని మీరు ఇందుకు చూసింటారు, కాకపోతే మనం ప్రతి స్టోన్ను నీట్గా చూడాలన్నమాట. డైమండ్ అనేది మనకు స్టోన్ రూపంలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 1/2 కిలో మాదిరిగా పైనే ఉంది. ఇవాళ ఇది డైమండ్ అయితే చూడండి ఎంత బరువు ఉందో. ఇది వచ్చేసి మనకు ఒక 2-3 కోట్లన్నీ వస్తుంది అనమాట. అది మొత్తం ఇక చూడండి మొత్తం అన్ని కింబర్ స్టోన్స్ రాలనమాట. ఇవి ఇవన్నీ వచ్చేసి కింబర్ స్టోన్స్ రాలే చూడండి. ఇదిగో ఎక్కువ మనకి ఇవే దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ. కానీ మనం ప్రతి చోట నీట్గా వెతకాలి. మీరు వెతికినప్పుడే మనకు ఏ స్టోన్ అయినా కానీ మనకు కనపడుతుంది. చూడండి ఇదల్లా నల్ల స్టోన్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి
ఇవన్నీ మనకు నార్మల్ స్టోన్స్, ఇవన్నీ మనకు కనబడేటివి. ఇవన్నీ బ్లాక్ స్టోన్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో. ఇవన్నీ వచ్చేసి మనకు బ్లాక్ స్టోను. నేను చూపించే కదా వీడియోస్లో కొంచెం అలాంటి స్టోన్సే కనపడుతున్నాయి మనకు ఎక్కువగా. ఇది చూడండి, మనకు అంతా అలాంటి స్టోనే కనపడుతున్నాయి. చూడండి ఈ స్టోన్ చూసారా, ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో. ఇవన్నీ మనకు నార్మల్ స్టోన్సే. మనకు ఎక్కువ కొండ ప్రాంతం దగ్గర ఇట్లాంటి స్టోనే కనపడుతుంటుంది అనమాట. చూడండి ఒకసారి, ఇవన్నీ మనకు ఎక్కువ నార్మల్ స్టోనే కనపడుతుంటాయి, కానీ మనకు ఇలాంటి స్టోన్ కనపడుతుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి స్టోన్ ఏ విధంగా ఉందో. ఇట్లాంటి స్టోన్స్ మనకు కొంచెం బాగుంటాయి అన్నమాట. ఇట్లాంటి మనకు స్టోన్ అనేది కొంచెం మెరుచుండాలి, అప్పుడే మనకు ఏదైనా కానీ కొంచెం ఆశ కలుగుతుంది అనమాట. మీరు జొన్నగిరిలో మాత్రం ప్రతిసారి క్షుణ్ణంగా వెతకండి. క్షుణ్ణంగా వెతికితేనే మనకు డైమండ్ దొరుకుతుంది అనమాట. మీరు ఊగా ఆదల వాదలకి ఎత్తుకున్నారంటే కనపడదు. మనకు డైమండ్ కనపడాలంటే ప్రతి స్టోన్ నీట్గా చూడాలి, అలా అప్పుడే మనకు. ఇది చూడండి, ప్రతి స్టోన్కు డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఈ స్టోన్కు డిఫరెంట్ చూడే విధంగా ఉందా. ఈ స్టోన్కు చూడండి డిఫరెంట్ ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్, లెంత్ వీడియో ఎక్కువ అవుతుంది, కట్ చేస్తున్నాను. మరో వీడియోతో మేము ముందుంటారు. మీరు మాత్రం సబ్స్క్రైబ్, లైక్ అయితే చేసుకోండి, ఓకేనా.